అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డిసెంబర్ 31ను పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా సాయంత్రం నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నిర్వహిస్తున్నారు పోలీసులు. నల్గొండ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో కూడా ప్రధాన కూడల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ను కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి కూడా మొత్తం కూడా బ్రీత్ అనాలిసిస్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మనం విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి అన్ని కూడా ప్రతి ఒక్క వాహనాన్ని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా మద్యం సేవించి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేనంటూ కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మనం మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కానీ ప్రతికూల పరిస్థితి మొత్తం కూడా ఇప్పటికే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా వచ్చి కూడా పరిశీలించిపోయిన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ట్రాఫిక్ సిఐ గారు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ట్రాఫిక్ సిఐ గారితో వారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం కూడా చెప్పండి సార్, ఎట్లా కొనసాగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో కూడా ఎంతమంది పట్టుబడిన పరిస్థితి ఉంది, ఇప్పటి వరకు కూడా ఎట్లా కొనసాగుతుంది సార్? నల్గొండ పట్టణంలో దగ్గర ఎస్పీ గారి ఆదేశం మేరకు ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు కలిపి ఒక 18 పాయింట్స్ అనేది పెట్టినాము. ఎస్పెషల్లీ యూత్ ఈ సెలబ్రేషన్ ఏం చేశారంటే తాగి బండి నడిపించడం, స్పీడ్గా రావడం, త్రిబుల్ రైడింగ్ రావడం, మైనర్లు కూడా ఈ టైంలో మైనర్లు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ 18 పాయింట్స్ పెట్టి చెక్ చేస్తున్నాము. ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గర కూడా 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఇది ఆర్ఎన్బి దగ్గర చూసినాము. ఇప్పటికి ఒక 45 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇప్పుడు పట్టుబడ్డాయి. కంటిన్యూషన్ జరుగుతుంది. ఎన్ని గంటల వరకు కూడా కండిషన్ నడుస్తుందో? సుమారు 12 వస్తుంది. ఇంకా ఎంతసేపు నడుస్తుంది? తెల్లవారుజామున 3 o'clock వరకు ఇది కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? ఏమైనా కేసులు నమోదు చేశారా? హైయెస్ట్ ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు మనకు రీడింగ్ ఇంతవరకు చూస్తే హైయెస్ట్ 308 ఒక పర్సెంట్, 308, 299, 300 కూడా వచ్చింది. వీళ్ళని రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. వాళ్ళని ఇప్పుడు హైయెస్ట్ వచ్చిన డిపెండింగ్ ఆన్ మేజిస్ట్రేట్ గారు 1 or 2 days కూడా జైలుకు పంపించడం జరుగుతుంది, ఫైన్ వేయడం జరుగుతుంది. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా ప్రధాన కూడల్లో కూడా ఎంతమంది సిబ్బందితో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్? పట్టణంలో ఎస్పీ గారి ఆదేశం మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో 120 మెంబర్స్, ఆల్ ర్యాంక్స్ కలిసి 120 మెంబర్స్తోని ఈ యొక్క పికెట్స్ కానీ, నాకాబందీ అనుకోవచ్చు, ఈ వెహికల్ చెకింగ్ కానీ 120 మెంబర్స్తో కొనసాగుతుంది. ఇప్పుడే మనకు ఎస్పీ గారు కూడా వచ్చిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఏం సలహాలు సూచనలు ఇచ్చారు సార్? సార్ ఇంతకుముందు అదే సేమ్ విజిట్ చేసి సార్ కూడా కొనసాగించమని చెప్పినారు. సార్ తిరుగుతూ ఉన్నారు. దట్టు ఏదైతే ఇంతకుముందు చెప్పినాం, మైనర్ డ్రైవింగు, తాగి బండి నడపొద్దు, స్పీడ్ డ్రైవింగు చేయకుండా ఫ్రీ ఇన్సిడెంట్ అండ్ ఫ్రీ యాక్సిడెంట్గా ఈ సెలబ్రేషన్ ఏదైతే 1 year చేస్తుందో అది కొనసాగించమని చెప్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా మేము ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము ప్రికాషన్ తీసుకొని చెక్ చేస్తున్నాం. రైట్. మొత్తంగా కూడా సీఏ గారు ఒకటే చెప్తున్నారు, మొత్తం పూర్తిగా బందోబస్తు నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్నారు. పూర్తిగా ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ఎవరైతే డ్రింక్ చేసి వచ్చిన వాళ్ళని కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా నల్గొండ పట్టణంలో కూడా అన్ని ఏరియాలో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని కూడా ట్రాఫిక్ సిఐ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.